గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఎందుకు అంత స్పెషల్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి కదా, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఎందుకు అంత స్పెషల్? బికాస్ ఫస్ట్ పాయింట్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ క్రూజర్స్ అంటే మనకి క్రూజింగ్ మీన్స్ ఏంటంటే ఇలా మనం ఎత్తుకోగానే అంటే పికప్ ఇవ్వగానే ఒక 60-70 కిలోమీటర్స్ స్పీడ్ వెంటనే అందుకోవాలి. అండ్ క్రూజర్ పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటంటే ఒక స్పీడ్ మెయింటైన్ చేయడానికి బటన్ ఉంటుంది, అది క్రూజింగ్ ఒకటి. అఫ్ కోర్స్ వీటికి ఉండవు అనుకోండి. సో ఈ క్రూజింగ్ పికప్ అనేది మనకి అంటే లో ఆర్పిఎంలో హై టార్క్ ఉంటుంది, హైగా టార్క్ ఉంటుంది. టార్క్ ఈజ్ నథింగ్ బట్ పికప్ అనమాట. అంటే తక్కువ ఆర్పిఎంలోనే 60-70 కిలోమీటర్స్ వెళ్తాయి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. సో మనకి ఈ క్రూజింగ్ వల్ల ఏమవుతుందంటే మనం అలసిపోకుండా ఒక స్పీడ్ 60-70-80 కిలోమీటర్ స్పీడ్లో హ్యాపీగా వెళ్ళొచ్చు. రెండు, ఈ హై టార్క్, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ హై టార్క్ జనరేట్ చేస్తాయి. టార్క్ మీన్స్ ఏంటంటే లాగడం, పుల్లింగ్. సో మనకి చూడండి, కొన్ని నార్త్ ఇండియాలో బైక్స్, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ వెనకాల ట్రక్ కింద చిన్నగా కట్టేసుకుని హిల్ ఎక్కేస్తూ ఉంటారు లోడ్ వేసుకుని, 350cc ఇంజిన్తో. ఎప్పుడో మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా. అలాగా ఇది టార్క్ హై జనరేట్ చేయడం వల్ల ఒక 200 kgs ఇద్దరు కూర్చున్నా, మళ్ళీ ఓ 100 kgs లగేజ్, ఓ 150 kgs లగేజ్ ప్యాక్ చేసుకున్నా. మీరు టూరింగ్కి వెళ్ళే వాళ్ళు బోల్డ్ లగేజ్లు పెట్టుకుంటారు, బ్యాగ్లు, బాక్సులు, సైడ్ బాక్సులు, పిలియన్ బాక్స్, ఇలా బోల్డ్ బాక్సులు పెట్టుకుంటారు. ఆ బాక్సులు వెయిటే 30 kgs పైన ఉంటుంది. అలాగా మనం ఒక 300-400 kgs వెయిట్ దీని మీద క్యారీ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోద్ది. అంటే 60-70 కిలోమీటర్లు వెళ్తుంటుంటే అసలు మనకి ఏమీ తెలియదు వెళ్తున్నట్టు. రెండు, క్రూజింగ్ గురించి చెప్పాను కదా. ఇక్కడ కంఫర్ట్ అనేది, ఇవి లాంగ్ రైడర్స్, ఈ క్రూజర్స్ లాంగ్ రైడర్స్, ఇండియన్ క్రూజర్స్. ఇవి లాంగ్ రైడర్స్ అంటే ఇప్పుడు ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళాలనుకోండి, వెళ్ళి ఓపిక ఉండాలి. సీట్ కంఫర్ట్గా ఉంటుంది, క్రూజింగ్ కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ కూడా కంఫర్ట్గా ఉంటాయి. మనకి ప్యాషనేట్గా ఉండాలి, మనం వెళ్ళాలంటే ప్యాషనేట్గా ఉంటే హ్యాపీగా తీసుకెళ్ళిపోతాయి. మూడో పాయింట్ ఏంటంటే, ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్లో క్రూజర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది మేజర్గా రాయల్ ఎన్ఫీల్డ్. ఇందులో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి 350cc, 450cc, 650cc. 350ccలో మీకు చాలా బైక్స్ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్. క్లాసిక్ ఒకటి, బుల్లెట్ ఒకటి, హంటర్ ఒకటి, మెటీరియర్ 350 ఒకటి, ఇవన్నీ కూడా 350cc. మళ్ళీ గోన్ క్లాసిక్ అని ఒకటి కూడా కొత్తది వచ్చింది. తర్వాతది 450cc దగ్గరికి వచ్చేటప్పటికి హిమాలయన్ ఒకటి, గొరిల్లా ఒకటి వచ్చింది. హిమాలయన్ అనేది అడ్వెంచరస్ బైక్, గొరిల్లా అనేది స్పోర్టివ్ బైక్. 411cc కూడా ఉంది హిమాలయన్నే ముందుది. 2024 నుంచి హిమాలయన్ 450cc దింపాడు, చాలా బాగుంది. ఇది కూడా అడ్వెంచరస్ క్రూజర్ టైప్. ఇక 650ccలో 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంటినెంటల్ జీటీ దింపాడు, తర్వాత ఇంటర్సెప్టార్ దింపాడు. ఇవన్నీ కూడా హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ కి పోటీనిస్తాయి. స్ట్రీట్ 750cc అయినా ఈ 650cc ఇంజిన్లు చాలా పోటీ ఇస్తాయి. 650ccలో ఒకటి ఫస్ట్ కాంటినెంటల్ జీటీ దింపాడు, తర్వాత ఇంటర్సెప్టార్ దింపాడు, తర్వాత సూపర్ మెటీరియర్ 650 దింపాడు, తర్వాత షార్ట్ గన్ ఒకటి దింపాడు. ఇంకా ఉన్నాయి, మళ్ళీ ఇంకోటి ఏదో ఉంది, అది కూడా 650ccలో. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సూపర్ మెటీరియర్ 650 ఒకటి, షార్ట్ గన్ ఒకటి, బాబర్ స్టైల్ ఉంటుంది. సూపర్ మెటీరియల్ 650 వచ్చేసేటప్పటికి మనకి క్రూజరే, ఇంకా కంప్లీట్ గా సీట్ కంఫర్ట్ ఏంటి. 650cc అంటే ఇందులో 100 కిలోమీటర్స్ హ్యాపీగా వెళ్ళిపోద్ది. అఫ్ కోర్స్ ఈ 350cc కూడా మన క్లాసిక్, ఇది మెడాలియన్ బ్రాంచ్ తీసుకున్నాను. ఇది కూడా ఒక 70-80, నేను వైజాగ్ వెళ్ళాను, 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ స్పీడ్ తగ్గలే. వర్షంలో కూడా, ఫుల్ వర్షంలో తెల్లారుజాము 3:30కి బయలుదేరాను, వైజాగ్ వెళ్ళాను. రేపు జర్నీ చేస్తున్నాను శ్రీశైలంకి, 500 కిలోమీటర్స్ కాకినాడ నుంచి, నేను మా ఫ్రెండ్. ఆ దగ్గరలో ఉన్నాయన్నీ చూసొద్దామని వెళ్తున్నాం. అంటే క్రూజర్స్ ఇవి, అందుకోసం క్రూజ్ చేయాలని ఉంటుంది. అంటే ప్యాషనేట్ కూడా ఉండాలి.
రెండు రాయల్ ఎన్ఫీల్డ్ 650 గురించి చెప్పాను, 350 గురించి చెప్పాను, 450 గురించి చెప్పాను, 411 కూడా చెప్పాను. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్రూజర్స్ అన్నాను కదా, వేరే మన బజాజ్ కానీ హీరో కానీ హోండా కానీ ఇవన్నీ స్పోర్ట్ బైక్సే ఉంటాయి. ఒక బజాజ్లోనే ఉంది దీనికి కాంపిటేటర్ క్రూజర్, అది ఒకటి ఉంది 220cc బజాజ్ అవెంజర్ అని క్రూజర్ ఒకటి ఉంది 160cc. దాంతో వీటిని కంపేర్ చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా కంఫర్ట్. మళ్ళీ ఇక్కడ ఒకటి క్రూజర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే. ఇంకా ఫారెన్ ఉంటాయి, అఫ్ కోర్స్ BMW ఉంది, ఇలా హోండా ఉన్నాయి. హోండాలో వచ్చేసి గోల్డ్ వింగ్ అని ఉంటుంది, చాలా కాస్ట్ 50 lakhs ఇండియన్ రూపీస్ ప్రకారంగా. అది చాలా కాస్ట్. అది ఇక్కడ మనకి అవి ఇండియాకి రప్పించుకునే కన్నా మన ఇండియన్ క్రూజర్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ మనం మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకు మెయింటెనెన్స్ అంటే, నేను సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళాను. ఫస్ట్ సర్వీసింగ్ 1300 రూపీస్ ఎంతో అయింది 350cc. సెకండ్ సర్వీస్ 300 రూపీస్ అయింది. థర్డ్ సర్వీస్ మేబీ 2000 రూపీస్ అవుతుంది. 2000 రూపీస్ అంటే నాకు 10,000 కిలోమీటర్స్ అయితే 2000, 1300 ప్లస్ 300 అంటే దగ్గర 3600 మెయింటెనెన్స్ అవుతుంది. పైగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కి మనకి 30,000 కిలోమీటర్స్ వారంటీ ఉంది, ఇంజిన్ వారంటీ. 3 years ఇంజిన్ వారంటీ. ఇంకా కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు, ఇంకో 3 years ఇచ్చి 70,000 కిలోమీటర్స్ ఇస్తాడు. అది ఎంతో అవదు, 10,000 15,000 అవుతుంది అనుకుంటా, మేబీ నాకు కూడా కంప్లీట్గా తెలియదు. ఇక్కడ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చాలా కంట్రీస్లో దీన్ని వాడతారు. ఇప్పుడు మీరు జర్మనీ, యూరోప్ కంట్రీస్లో చాలా రివ్యూలు చేసేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ మెన్స్ వైట్ కలర్ స్కిన్ టోన్ వేసుకుని తెగ రివ్యూలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత 650cc 350cc అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ మన కంపేర్ టు ఇండియన్ రాయల్ ఎన్ఫీల్డ్తో పోల్చుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఇది గర్వపడాల్సిన విషయం ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ బ్రాండ్. ఇంకా చెప్పుకునేది ఏముందంటే, మీరు ఫస్ట్ దీని దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మైలేజ్ రాకపోవడం అనేది చాలా మంది దగ్గర ఉన్న కంప్లైంట్. మైలేజ్ రాకపోవడం అనేది ఏమీ లేదండి. ఇందులో వాడు ఇచ్చిన కంపెనీ 35 కిలోమీటర్స్ ఇచ్చాడు క్లాసిక్ 350కి. నాకు 35 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. 35 కన్నా ఎక్కువ వస్తుంది లోకల్లో, 36 37 వస్తుంది. లాంగ్ వెళ్ళినప్పుడు 39 40 వచ్చింది. సెకండ్ సర్వీసింగ్ అయ్యే లోపల నేను 3500 కిలోమీటర్స్ ఎంతో తిరిగాను. అప్పుడు సెకండ్ సర్వీస్ కొని ఒక 1 month 20 days ఎంతో అయింది. సో ఎందుకు వస్తుంది నాకు మైలేజ్? ఫస్ట్ నాకు డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి. నేను స్పీడ్గా పికప్ తీసేసుకుని బ్రేకులు కొట్టాను, ఫస్ట్ పాయింట్. రెండోది సైలెన్సర్ మార్చను. సైలెన్సర్ మార్చేటప్పటికి ఆటోమేటిక్గా మైలేజ్ పడిపోద్ది. సైలెన్సర్ కంపెనీ వాడు ఈ సైలెన్సర్ మీద టెస్ట్ చేసి ప్రూవ్ చేస్తాడు. ఓ 200 kgs వెయిట్, 250 kgs వెయిట్ క్యారీ చేస్తూ ఒక ఇదే 200 kgs వెయిట్ 197. ఇది మొత్తం ఇంజిన్ గార్డు, ఈ సేఫ్ గార్డు ఇవన్నీ కలిపి 220 kgs ఉంటాయి. దీని యాక్సరీస్ అన్ని 220 kgs, ఇంకో 300 250 kgs 500 kgs టెస్ట్ చేసి బండి వెయిట్ తో పాటు ఇంకో 250 kgs టెస్ట్ చేసి వాడు 35 కిలోమీటర్స్ ఇస్తాడు. మాక్సిమం చాలా మందికి రావట్లేదనే కంప్లైంట్. ఎందుకంటే యూత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ లేదు, సెంటర్లోకి వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం స్పీడ్గా వెళ్తేనే, ఎందుకంటే సౌండ్ వస్తుంది కదా, సైలెన్సర్ మార్చేస్తారు, సౌండ్ వస్తుంది బేబచ్చంగానే, బ్రేకులు కొట్టడం. సైలెన్సర్ మార్చేటప్పటికి 5 kilometers పడిపోద్ది. మళ్ళీ బ్రేక్ ఎందుకంటే ఇంజిన్ మీద భారం పడుతుంది. ఎందుకంటే BS6 phase 2 ఇంజిన్ తీసుకున్నాను 2025 phase 2. ఇంకా రిఫైన్మెంట్ బేబచ్చంగా రిఫైన్మెంట్ జరిగింది. ఎందుకంటే ఇంజిన్ రీబోర్న్ అయింది, అంటే మళ్ళీ తయారు చేశారు ఇంజిన్ స్క్రాచ్ నుంచి. ఎందుకంటే వైబ్రేషన్స్ వచ్చేసి ముందు రాయల్ ఎన్ఫీల్డ్లో 60-70 కొట్టేటప్పటికి బాడీ ఎలా ఊపిపోతూ ఉంటుంది. 80-90 కొట్టినా సరే అసలు వైబ్రేషన్ అసలు తెలియదు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో 3 గ్లాసుల్లో వాటర్ పెట్టి వైబ్రేషన్ టెస్ట్ కూడా చేశాను, చూడండి. అది మనకి ఫుల్ రేసింగ్ కూడా చేశాను. వైబ్రేషన్ ఫ్రీ ఉంటుంది ఇందులో. మిగతా ఏంటంటే వైబ్రేషన్ వచ్చేస్తుంది. 80 kilometers వెళ్ళేటప్పుడు మిగతా బైకులు వైబ్రేషన్ వచ్చేస్తాయి. మళ్ళీ మైలేజ్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా 60 kilometers వెళ్తూ స్పీడ్ పికప్ కాకుండా ఎక్కువ అని ఇచ్చాడు ఆ డాష్ బోర్డ్లో ఫ్రంట్.
అదే స్పీడోమీటర్లో ఎక్కువ అనేది అత్తమాను బ్లింక్ అవ్వకుండా ప్రతిసారి బ్లింక్ అవ్వకుండా చూసుకోండి. దాంతో మైలేజ్ పర్ఫెక్ట్గా 35 ఇచ్చింది, 35 వచ్చేస్తుంది. మళ్ళీ లాస్ట్ పాయింట్ మైలేజ్ గురించి చెప్పాను కాబట్టి సైలెన్సర్ మార్చొద్దు. ఈ సైలెన్సర్తో అది టెస్ట్ చేసింది కాబట్టి కూల్గా ఉంటుంది. సౌండ్ ఎంత రావాలో అంత వస్తుంది. 80-90 కిలోమీటర్స్ 70 నుంచి 80-90 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు అసలు సౌండే పడదు. బండి ఏదో మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. బండి మీద కూర్చుంటే మన ఇంట్లో కుర్చీలో కూర్చున్నట్టు ఉంటుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే జిఎస్టీలో చాలా తగ్గింది. రెడ్యూస్డ్ జిఎస్టీలో చాలా తగ్గింది రేటు. ఒక 15,000 నుంచి 25,000 వరకు తగ్గినాయి. యాక్సరీస్ కాస్ట్ కూడా తగ్గింది. 350 సీసీలే, ఇంకా మిగతా అన్ని అబౌవ్ 350 సీసీలు పెరిగినాయి తప్ప తరగలేదు. ఇది వరకు 350 మొత్తం బైక్కి 28% ఉంది జిఎస్టీ. ఇప్పుడు 18% చేశాడు. అంటే లక్షకి మనకి ఎంత తగ్గినట్టు? 10,000 తగ్గినట్టు. అదే 2 లక్షలకి 20,000 తగ్గినట్టు. ఈ 2 లక్షల పైనే కదా బైక్లు, మీకు అర్థమవుతుంది కదా. సో ఈ వేరియంట్ని బట్టి జిఎస్టీ రెడ్యూస్ అవుద్ది. యాక్సరీస్ కొనుక్కోవచ్చు. 25,000 తగ్గడం అంటే మాటలు కాదు. మంచి సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు, లేదా ఇంకోటి ఏదైనా కొనుక్కోవచ్చు. ఏదన్నా 25,000 మూడు వస్తాయి. ఒక రింగ్ కొనుక్కోవచ్చు, ఏదన్నా మనం ఏదైనా కొనుక్కోవచ్చు. సో మన ఇండియన్ క్రూజరు విపరీతంగా రోడ్ల మీద తిరుగుతుంది. అదొక ఆనందం. ఎందుకంటే రీబార్న్ ఇంజన్తో చాలా ఇంజిన్ని రెక్టిఫై చేసి వైబ్రేషన్స్ లేకుండా పికప్ కానీ అది కూడా సూపర్గా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ అనే పేరుకే రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ మోర్ ఓవర్ రోడ్డు మీద మిగతా బైక్లు వెళ్తే ఎవడో చూడటం, రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తే సూపర్గా ఉందని ఓ లుక్ వేస్తారు, ఇంటర్వ్యూ అని చెప్పేసి అని లుక్ వేస్తారు. సో దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. అండ్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. 10 రోజులకు ఒకసారి కడుక్కుని శుభ్రంగానే దాన్ని నీట్గా తుడుచుకుంటూ ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడానికి ఈ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువేమైపోతుంది. 2,000 లోపు అవుతుంది. 1,300, 1,200 అలా అవుతుంది. సో కొనుక్కోండి అందరూ. బైక్లు కొనుక్కునే బదులు ఎప్పుడైనా క్రూజర్ లాంగ్ టూర్లు వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ బైక్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బ్యాచ్ ఎంత అందంగా ఉందో, పర్ఫెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. లైక్